ప్రభునామంలో మరొకసారి వందనములు. మరి మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రాథమిక బైబిల్ సత్యాలలో అంశాలుగా ఈరోజు మనము విశ్వాస యొక్క సత్యస్థానం అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకున్నాం. బిలీవర్స్ పొజిషనల్ ట్రూత్ అంటే విశ్వాస యొక్క సత్యస్థానం, దాని గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో ఆ విషయం మనకి ఏం చెప్తున్నది అనేది. మనము రక్షణ పొందిన వెంటనే ఏం జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, రక్షణ పొందినప్పుడు ఏమి జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, మనకున్నటువంటి రక్షణ అనేటువంటిది అది గ్యారంటీగా ఉండేటువంటిది. మనకున్నటువంటి రక్షణ అనేటువంటిది మన శాశ్వత రక్షణ అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకటి ఏంటంటే, మనకు శాశ్వత రక్షణ ఉన్నది అనే విషయం తెలుస్తుంది. ఇది గ్యారంటీ అన్నమాట. రక్షణ పొందలేని అది మనం అష్యూరెన్స్ అనే రక్షణ నిశ్చయిత అనే దాని గురించి అంశాన్ని చెప్తున్నప్పుడు నేర్చుకున్నాం. తర్వాత రక్షణ పొందిన వెంటనే జరిగేటువంటి సంఘటన ఏంటంటే, రక్షణ అనేటువంటి మనలను వెంటనే దేవునితో కలిసి జీవించడానికి అర్హులుగా చేస్తున్నది. దేవునితో కలిసి జీవించడానికి అర్హులుగా చేస్తుంది. అంటే నేను దేవునితో కలిసి జీవించాను. అంతకుముందు రక్షణ పొందకపోతే దేవునితో కలిసి జీవించడానికి అర్హత లేదు. తర్వాత రక్షణ పొందిన వెంటనే జరిగేది ఏంటి అంటే, దేవునితో మనకు జరిగినటువంటి యొక్క ఐక్యత అనేటువంటి ఇది ఇక శాశ్వతంగా, లేకపోతే ఎప్పటికీ ఉండేటువంటి సమైక్యత, ఐక్యత అని అంటారు. అంటే పర్మనెంట్ యూనియన్ అంటారు కదా, అదనమాట. అంటే ఎప్పటికీ నిలిచి ఉండే సమైక్యత. అంటే ఇప్పుడు మనం దేవునితో ఐక్యపరచబడ్డాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనం వెంటనే దేవునితో సమైక్యపరచబడ్డాం రక్షణ పొందిన. ఇదన్నమాట. రక్షణ పొందినప్పుడు మనకి ఏం జరిగింది అంటే, మనకు పొందిన రక్షణ అనేటువంటి శాశ్వత రక్షణ, గ్యారెంటీ, మధ్యలో పోయేది కాదు. తర్వాత దేవునితో కలిసి ఉండడానికి అర్హులుగా మనలను చేస్తుంది రక్షణ పొందిన వెంటనే. తర్వాత ఎప్పటికీ నిలిచి ఉండే సమైక్యత, దేవునితో మనకి ఎప్పుడు కూడా సమైక్యత. అంటే ఏంటంటే, మన యొక్క నమ్మకత్వం మీద ఇది ఆధారపడలేదు. అంటే ఈరోజు నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ రేపు ప్రార్థన చేసుకోకపోతే నాకు మళ్ళీ రక్షణ పోయిద్దేమో అని అలా లేదు. ఇది పూర్తిగా ఈ అర్హులుగా మనం చేయబడ్డాము అంటే ఇది దేవుని మీద నమ్మకత్వం మీద ఆధారపడి ఉందన్నమాట. దేవుని యొక్క నమ్మకత్వం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒకసారి చెప్పాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తున్నాను అని. ఈ నిత్య జీవం ఇస్తున్నాను అని అంటే దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలి. ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క స్వభావం, ఆయన గుణలక్షణం ఏంటంటే, ఒకసారి చెప్తే అది నమ్మకంగా కట్టుబడి ఉంటాడు. ఎప్పటికీ మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నానని ఆ మాట. ఇదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు ఈ విశ్వాస యొక్క సత్యస్థానం అని అంటున్నాం కదా, ఏంటి అసలు ఈ విశ్వాస యొక్క సత్యస్థానం అనగా ఏంటి? నేను షార్ట్గా రాస్తున్నా. సత్యస్థానం అంటే విశ్వాస యొక్క సత్యస్థానం అనగా ఏమిటి? దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు అంటే, ఒక కంపెనీలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఒక ప్లేస్ ఉంటుంది, అంటే ఒక స్థానం ఉంటుంది. అతడు ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక నార్మల్ టీచర్గా జాయిన్ అయ్యాడా, లేకపోతే హెడ్ మాస్టర్గా జాయిన్ అయ్యాడా, ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాడా, లేకపోతే కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాడా, ఏదైనా ఒక వ్యక్తి అలా. లేదా ఒక కంపెనీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మరి ఒక సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడా, ఆయన స్థానం ఏంటి ఆ కంపెనీలో,
లేకపోతే ఒక నార్మల్ ఎంప్లాయీగా సాధారణమైనటువంటి ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడా, లేకపోతే ఆ కంపెనీలో ఒక జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యాడా, అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాడా, ఒక డైరెక్టర్గా జాయిన్ అయ్యాడా, ఆ కంపెనీలో అతని స్థానం ఏంటి, లేకపోతే ఆ వ్యక్తి ఆ కంపెనీలో ఏ హోదాలో ఉన్నాడు అనేటువంటి. అలాగే అది మనం అర్థం చేసుకోవడం కోసం నేను ఉదాహరణ చెప్పాను. అలాగే ఇప్పుడు విశ్వాస యొక్క సత్యస్థానం అని అంటున్నాం అంటే రక్షణ పొందిన వెంటనే మన ఏంటి, మన స్థానం ఏంటి, ప్రభువులోకి వచ్చిన వెంటనే మన స్థానం ఏంటి అనే దాని గురించి ఆలోచన చేస్తే ముందు మన గురించి చెప్పాలి అంటే కీర్తన గ్రంథంలో కీర్తన 25 ప్రకారం చూస్తే అక్కడ ఏమనుందంటే దేవుడి కంటే కొంచెం తక్కువ వారిగా వారిని చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అనే మాట రాసిందన్నమాట. అంటే మనం ఇంకా ఆ యొక్క కీర్తనలో ఇంకా ముందుకే ఆ కీర్తనలో చదివితే మనకి ఏంటంటే ఇంకా ఏముందంటే దేవదూతల కంటే కూడా మనం తక్కువ వానిగా చేసి ఉన్నాం అనే మాట రాసింది. దేవుని దూతల కన్నా తక్కువ స్థాయి, ఇలా దూతల కన్నా తక్కువ స్థాయి. దూతల కన్నా కూడా తక్కువ స్థానంలోనే మనం సృష్టించబడ్డాము అనేది అర్థమవుతూ ఉన్నది. కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వచ్చిన నెంబర్లకి, తెలుగులో ఉన్న వచ్చిన నెంబర్లకి కొన్నిసార్లు కొద్దిగా పైన కింద కావాల్సి ఉంటుంది. నేను ఆ నెంబర్ చూస్తున్నాను, చూడండి. సో మహిమా ప్రభావంతో మనల్ని డెవలప్ చేసి కనపరిచాడు. మహిమా ప్రభావాలు ఆయన కనపరుస్తున్నాడు, గొప్ప దేవుడు. తర్వాత మనిషి పరిస్థితిని చూస్తే 4వ వచనం నుంచి ఏముందంటే 4వ వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటివాడు, దేవుడి కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారము ఇచ్చి ఉన్నావు అనే మాటలు ఉన్నాయి. అంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా మనిషి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాడు, దేవుని కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా ఉన్నాడు. తర్వాత ఎఫ్ఎస్సి 1వ అధ్యాయంలో తెలుగు బైబిల్లో మనకు 1 నుంచి కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి. ఎఫ్ఎస్సిలో 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు విడివిడిగా ఉండి తర్వాత 4వ వచనం నుంచి కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి. 4, 5, 6 వచనాల్లో. సరే, 20కి ముందు నుంచి చూస్తే ఇక్కడ ఈ వచనాల్లో చూసినప్పుడు ఏమనుందంటే క్రీస్తు యేసునందు అనేటువంటి మాట ఉంది. 1వ వచనం ఏముంది, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోను పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీ కృప సమాధానం కలుగును. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే 1వ వచనం తెలుగు బైబిల్లో వచ్చేసరికి మనం 1వ వచనం ఏమనుందంటే క్రీస్తు యేసునందు ఉన్నాము, క్రీస్తునందు ఉన్నాము అనే మాట, ఈ ఆయన యందు అనే మాట కూడా అర్థమవుతుంది అన్నమాట. ఈ వచనాలను బట్టి మనం క్రీస్తునందు, యేసుక్రీస్తునందు ఉన్నాము. మరొక మాట ప్రకారం మనం ఎక్కడున్నామంటే క్రీస్తునందు అని, ఆయన యందు అని అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటే క్రీస్తే. ఆయన ఎవరు అంటే ప్రీడైమినిస్ అనమాట. ఆయన ప్రీడైనటువంటి యేసు. ఎందుకంటే 4వ వచనం ఉంది, ఎట్లనగా తన ప్రియుని యందు అనే మాట ఉంది. తన ప్రియుని యందు అనే మాట 4వ వచనంలో. అంటే ఆయన ప్రియుని అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనం క్రీస్తునందు ఉన్నాము అనే మాట ఈ వచనాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాలి. తర్వాత కలిసి 3:3 చూస్తే 3:3 చూసినప్పుడు కలిసి 3లో ఏముందంటే
మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అనే మాటలు. అంటే ఇప్పుడు విశ్వాస అనేటువంటి వాడు క్రీస్తులో, క్రీస్తు జీవంలో ఉన్నారు. అంటే విశ్వాసం దేవుడు, మనం రక్షణ పొందిన వెంటనే దేవుడు మనం తీసుకొని క్రీస్తునందు పెట్టాడనమాట. మనను క్రీస్తులో, మన జీవం క్రీస్తులో ఉంది. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాము. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఇదేంటి? విశ్వాసి క్రీస్తుతో ఐక్యపరచబడడు. విశ్వాసి క్రీస్తుతో ఐక్యపరచబడడు. విశ్వాస క్రీస్తుతో ఐక్యపరచబడటం. దేవుడు కూడా మనం చూసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను నన్ను చూసినప్పుడు మనలో క్రీస్తుని చూస్తున్నాడు అనమాట. దేవుడు మనలో క్రీస్తుని చూస్తున్నాడు. మనలో క్రీస్తుని చూస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనం చూసినప్పుడు, తండ్రి దేవుడు మనం చూసినప్పుడు కుమారుడు యేసుక్రీస్తు వారిని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన క్రీస్తుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. అంటే ఇప్పుడు ఇది ఏంటి అంటే, చెప్పాలంటే విశ్వాస యొక్క నూతన గుర్తింపు, న్యూ ఐడెంటిటీ అంటారు కదా, న్యూ ఐడెంటిటీ అంటారు, గుర్తింపు అన్నమాట. క్రొత్త వారిని గుర్తింపు. సో నూతన గుర్తింపు, ఒక ఐడెంటిటీ, గుర్తింపు అన్నమాట. మనకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. తర్వాత 1 కొరింథీ 12:13 వచ్చిన ప్రకారం 1 కొరింథీ 12:13 వచ్చిన ప్రకారం అక్కడ ఏమనుందంటే, మనందరం కూడా ఎవరైనప్పటికీ కూడా, యూదులైనా గ్రీసు దేశులైనా దాసులైనప్పటికీ కూడా, స్వతంత్రమైన మనందరం కూడా రక్షణ పొందిన వెంటనే ఏం జరిగింది అంటే, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మ తీసుకొని మనల్ని ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ మనల్ని, అంటే మనం విశ్వసించిన వెంటనే, యేసుక్రీస్తునందు విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మ మనం తీసుకొని ఏం చేస్తాడంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చాడనమాట. ఆత్మయందు మనం ఒక శరీరంలోనికి, శరీరం అంటే క్రీస్తు యొక్క సంఘంలోనికి, క్రీస్తులోనికి. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘం అంతా క్రీస్తు యొక్క శరీరము. ఇదంతా ఇప్పుడు నా తల నేను కలిపి మొత్తం కలిపి నేను, అలాగే క్రీస్తు శిరస్సు, క్రీస్తు శరీరం మొత్తం కలిపి క్రీస్తు. అంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని తీసుకొని వెంటనే ఈ పరిశుద్ధాత్ముడు వెంటనే ఏం చేస్తున్నాడంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం, అంటే క్రీస్తులోనికి తీసుకొస్తున్నాడు. బాప్తిస్మము అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక చోట నుండి తీసుకొని మరొక స్థలంలో ముంచబడటం అంటారు కదా ఆ పదం. ఇప్పుడు మనకి చెప్తాను కదా, కొన్నిసార్లు అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. చూడండి, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ నుంచి వీడి ఇంకొక పార్టీలోకి వచ్చారనుకోండి, ఈ రోజు నుంచి వీళ్ళకి ఈ పార్టీలో గుర్తింపు ఉంటుంది, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు కదా. అలాగే రక్షణ పొందకముందు మనం లోకానికి సంబంధించిన వాళ్ళం. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎప్పుడైతే మనం వెంటనే క్రీస్తుని అంగీకరించామో, రక్షణ అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మ మనం తీసుకొని క్రీస్తులోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆత్మ మనం ఏం చేస్తున్నాడంటే, ఆత్మ మనల్ని క్రీస్తులోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు, అంటే క్రీస్తులోనికి ముంచుతున్నాడు, క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. ఆత్మ బాప్తిస్మం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక పార్టీ మరి ఇంకొక పార్టీలోకి వచ్చినట్లుగా వెంటనే మనల్ని క్రీస్తులోనికి రావడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేసి మనం క్రీస్తులోనికి బాప్తిస్మం అనే పదం బైబిల్లో చాలా రకాలైన బాప్తిసాలని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నీడ బాప్తిస్మం వేరు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత నేను కూడా రక్షణ పొందానని సంఘానికి తెలియజేసేది, అది బహిరంగ సాక్ష్యం. రక్షణ పొందిన తర్వాత మందిరంలో బాప్తిసాలు ఇస్తుంటే 4 రోజులకో 6 నెలలకో సంవత్సరాలకో ఎప్పుడుకో నీళ్ళ బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తారు, అది వేరే విషయం. ఆ నీళ్ళ బాప్తిస్మం గురించి నేను మాట్లాడట్లా. బాప్తిస్మం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ బాప్తిస్మం, ఇక్కడ అంటే మనం మాట్లాడుకునే 1 కొరింథీ 12 అధ్యాయంలో ఈ వచనంలో 13వ వచనంలో బాప్తిస్మం అంటే, మనం రక్షణ పొందిన వెంటనే
లోకంలో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మను తీసుకొని క్రీస్తులోనికి తీసుకొచ్చాడు అనమాట. పరిశుద్ధాత్మను మనం క్రీస్తులోనికి బాప్తిసం ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే క్రీస్తులోనికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాడంటే దేవుని ఎదుట నిలబెడుతున్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని దేవుని ఎదుట నిలబెడుతున్నాడు. దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే మన స్టాండింగ్ పాయింట్ అంటే మనం నిలబడిన స్థానం ఏంటంటే క్రీస్తు, దేవుని ఎదుట ఉన్నాం. అయితే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీనికి ఇది మనకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. మన యొక్క ఆచరణ అంటే అనుదిన యొక్క ప్రవర్తన అని కూడా చెప్పుకోవచ్చు. ప్రవర్తన ఓకే. సో మన ప్రవర్తనకు అలాగే మన స్థితి పరిస్థితి అంటాం కదా, స్థితి లేకపోతే పరిస్థితికి అలాగే మన యొక్క అనుభవానికి ఈ మూడింటికి కూడా విరోధమైనటువంటి అంటే దీనికి సంబంధించింది కాదు. ఈ విశ్వాసం యొక్క సత్యస్థానం అనేటువంటి అంటే ఒక వ్యక్తి క్రీస్తులో రక్షణ పొందిన వెంటనే క్రీస్తులోనికి రాబట్టబడ్డాడు, ఐక్యపరచబడ్డాడు, ఇప్పుడు క్రీస్తులో ఉన్నాడు, నూతన గుర్తింపు పొందాడు. ఈ గుర్తింపు ఇలా క్రీస్తులో ఉండటం అనేటువంటి విశ్వాస యొక్క సత్యస్థానము ఈ ఆచరణ ప్రవర్తన లేదా స్థితి పరిస్థితి అనుభవానికి వ్యతిరేకమైనటువంటి అనమాట. దీనికి సంబంధం లేదు. ఇదేమో మన అనుదిన జీవితంలో జరిగే పరిస్థితులు, దీనికి మన విశ్వాస సత్యస్థానానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంట్రాస్ట్ అంటారు. రక్షణ పొందడానికి మనకున్న పొజిషనల్ ట్రూత్కి, విశ్వాస యొక్క సత్యస్థానానికి, ఈ పరిస్థితికి, మన ప్రవర్తనకు, మన పరిస్థితికి, మన అనుభవానికి వ్యతిరేకమైనటువంటి. ఎందుకంటే నా అనుభవాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా ప్రవర్తనను బట్టి మన విశ్వాస యొక్క సత్యస్థానం అనేది మారదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఆచరణ బట్టి, మన ప్రవర్తన అంటే మన పరిస్థితిని బట్టి, మన అనుభవాలను బట్టి విశ్వాస యొక్క సత్యస్థానం అనేది మారదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మనకి దీనికి దానికి కాంట్రాస్ట్ వ్యతిరేకత ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం గుర్తుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దాకా పొజిషనల్ అంటే విశ్వాస యొక్క సత్యస్థానం ఏంటని చెప్పుకున్నాం. ఇందులో మరికొన్ని సత్యాలు అంటే ఈ యొక్క పొజిషనల్ ట్రూత్ గురించిన మరికొన్ని విషయాలు, మరికొన్ని నిజాలు అని చెప్పుకోవచ్చు. అంటే విశ్వాస యొక్క సత్యస్థానాన్ని గురించి మరికొన్ని నిజాలు, మరికొన్ని విషయాలు ఏంటి అంటే, ఈ విశ్వాస యొక్క సత్యస్థానము అనేటువంటిది క్రమక్రమేణా పెరిగేది కాదు. ఇది క్రమక్రమేణా పెరిగేది కాదు, వెంటనే జరిగిపోయేది. వెంటనే జరిగేది. ఓకే, క్రమక్రమేణా అభివృద్ధి చెందేది కాదు. నేను మీకు వివరిస్తాను అదేంటో. ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తులోనికి రక్షణ పొందిన తర్వాత ప్రతిరోజు కూడా క్రీస్తు యొక్క విశ్వాసంలో అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టాడు అంటే ప్రతిరోజు ఆ చిన్న బిడ్డకి పాలిస్తూ ఉంటాము, అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఎట్లాగా ఆహారం తీసుకుంటూ శరీర రీతిగా బలం పొందుకుంటూ నెలల తరబడే కొద్ది పెరుగుతూ ఉంటాడు. కానీ ఒక విషయం ఏంటంటే తన యొక్క తల్లిదండ్రులకి కుమారుడే. బలహీనంగా ఉన్నాడా, సంవత్సరానికి 2 సంవత్సరాలకి మంచి ఆరోగ్యంగా పెరుగుతున్నాడా లేదా అనేదానికి ఆయన వాళ్ళ కుమారుడు అంటానికి ఈ రెండింటి మధ్య సంబంధం అంటే ఉదాహరణ కొంత అవసరం లేదు. ఆయన ఆరోగ్యంగా పెరిగినా పెరగకపోయినా, బలహీనంగా ఉంటున్నా లేకపోతే ఎక్కువగా ఆరోగ్యంగా పెరుగుతున్నా
వాళ్ళ కుమారుడే, ఒక కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఆయన క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ కూడా సత్యం ఏంటంటే కూడా ఒక్కసారి ఆ కుటుంబంలో పుడితే పెరిగినా పెరగకపోయినా మరుగుజ్జుతరంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడి. అలాగే ఇప్పుడు రక్షణ విషయంలో కూడా ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఈ రక్షణ అనేటువంటిది మనకి ఎప్పుడే నిలిచి ఉంటుంది. ఒకసారి ఒక కుమారుడు అయిన తర్వాత ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ కుమారుడు అని ఎట్లయితే అది ఉంటుందో అలాగే మనం కూడా రక్షణ పొందిన తర్వాత రక్షణ ఎప్పటికీ నిలిచి ఉండేది. అందుకని రక్షణ అనేటువంటి వెంటనే జరిగిపోయింది. మనం రక్షణ పొందిన వెంటనే మన విశ్వాస సత్యస్థానం అంటే క్రీస్తు శరీరంలో మనం కూడా క్రీస్తులోని మనం కూడా ఐక్యపరచబడ్డాం. ఇక మనం క్రమక్రమేణా అది పెరిగేది కాదు, అది ఎప్పటికీ అలానే నిలిచి ఉంటుంది. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఆత్మీయ జీవితంలో మన విశ్వాసంలో పడిపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నది స్థానం. ఒక ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడంటే ఆయన ఎప్పటికీ కుమారుడే. అలాగే మనం ఒకసారి రక్షణ పొందామంటే కూడా రక్షణ అనేది ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది. ఇది నిజము. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. మరొకటి ఏంటి అంటే రక్షణ పొందినప్పుడు ఈ విశ్వాస యొక్క సత్యస్థానం ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఇట్లాగా క్రీస్తులో ఉన్నాము, ఇక క్రీస్తు శరీరంలోని బాప్తిసం పొందాము, ఇప్పుడు దేవుని ఏట మనం నిలబడిన వారంగా ఉన్నామని ఈ విషయాన్ని ఏమైతే చెప్పానో అది మనకి ఆ ఫీలింగ్స్లో తెలియకపోవచ్చు. అంటే మన యొక్క మనోభావాలకి లేకపోతే మనకున్నటువంటి భావోద్రేకాలకి సంబంధించింది కాదు. ఈ మన విశ్వాస యొక్క సత్యస్థానం అనేది భావోద్రేకాలకు సంబంధించింది కాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు శరీరానికి చలేస్తుంది అనుకోండి, శరీరానికి చలేస్తుందని తెలుస్తుంది, ఎండ వస్తే వేడి వస్తుందని తెలుస్తుంది, ఒక స్పర్శ అనేది తెలుస్తుంది. కానీ రక్షణ పొందిన వెంటనే మనం ఏదో మన శరీరం వెంటనే ఏదో ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయినట్లుగా అలా ఏమీ ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లోపల ఆత్మలో జరిగేటువంటి విషయం అన్నమాట. ఇంకోటి ఇందాక చెప్పినట్లుగా ఇది క్రమక్రమేణా ఈ రోజు పొందిన రక్షణ ఇంకో కొద్దిగా రేపటికి ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటిది లేదు. తర్వాత ఇది మన కృషికి సంబంధించినది కాదు. మన కృషి అంటే మన కష్టం చేసి సంపాదించింది కాదు, మన కృషికి సంబంధించింది కాదు రక్షణ అనేది. ఇది దేవుని కృప. రక్షణ అనేది మన విశ్వాస సత్యస్థానం అనేది క్రీస్తులో మనకున్న స్థానం అనేది మనం కృషి చేసి సంపాదించుకున్నది కాదు. అందుకని మన కృషికి సంబంధించింది కాదు చెప్తున్నాం. ఇది క్రీస్తులో రక్షణ పొందిన వెంటనే ఆయన కృప చేత మనం పొందుకున్న భాగ్యం అంతే. అందువల్లే అది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అది పెరిగేది తగ్గేది కాదు. ఇది మనం అనుభవపూర్వకంగా తెలుసుకునేది కాదు. అంటే అనుభవపూర్వకంగా తర్వాత అంటే ఏదో పరిస్థితులను బట్టి అర్థమయ్యేది కాదు. నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ సత్యం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అంటే నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవు, దేవునికి సంబంధించిన వాడు. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మరికొన్ని విషయాలు. ఈ యొక్క విశ్వాస యొక్క సత్యస్థానం ఈ సత్యస్థానాన్ని బట్టి కలిగే లాభాలు, మన సత్యస్థానాన్ని బట్టి కలిగే లాభాలు, ప్రయోజనాలు అంటే కదా. ప్రయోజనాలు ఏంటి? ఈ ప్రయోజనాలు ఏంటి, లేకపోతే లాభాలు ఏంటి అని మాట్లాడుకుంటే మనం ఎఫ్ఎస్సిలో 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూసినట్లయితే ఎఫ్ఎస్సి 1:1 అక్కడ ఆ వచనం ప్రకారము విశ్వాసులందరూ కూడా అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ కూడా విశ్వాసులందరూ పరిశుద్ధులు. ఎవరో ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు పరిశుద్ధులు, తక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఎక్కువ బైబిల్ చదివిన వాళ్ళు పరిశుద్ధులు, తక్కువ బైబిల్ చదివిన వాళ్ళు పరిశుద్ధులు అని కాదు. మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. క్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. కాబట్టి విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడే 1వ అధ్యాయం ప్రకారం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 3వ వచనం ప్రకారం 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మనకి ఎఫెసీ 1:3 ప్రకారం అక్కడ ఏమని ఉంది అంటే ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన ఉంది. ఇక్కడ మనకి ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే మనల్ని
ప్రతి విధమైన సమస్త ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు. సమస్త ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఎఫెసీ 1:3 ప్రకారం పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఇది ఆత్మ సంబంధమైనది. సమస్త ఆశీర్వాదాలు అంటే చాలా మంది అంటారు మాకు కార్లు లేవు కదండి, భవనాలు లేవు కదని అంటారేమో. అవన్నీ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు. రక్షణకి వాటికి సంబంధం లేదు. రక్షణ లేని వాడు కూడా కార్లు, భవనాలు, స్థలాలు, ఇంకా పెద్ద పెద్ద వాటిని కలిగి ఉన్నారు. నేను మాట్లాడుతున్నది రక్షణకు సంబంధించిన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన పరలోకం వెళ్ళిన తర్వాత మనం అక్కడ పొందుకోబోయేటువంటి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎఫెసీ 2:19 ప్రకారము, ఎఫెసీ 2:19, ఈ ఎఫెసీ 2:19 ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు పరలోక పౌరసత్వం అనేది పొందుకున్నాం. పరలోక పౌరసత్వం. చాలా మంది గ్రీన్ కార్డ్ వస్తే అమెరికాలో నాకు అమెరికా పౌరసత్వం ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమెరికన్ సిటిజన్షిప్ ఉన్నారు. మరి దానికన్నా మనం గర్వించదగినటువంటి అంటే ఆనందించదగినటువంటి విషయం ఏంటంటే మన రక్షణ పొందిన వెంటనే మనకి పరలోకానికి సంబంధించిన పౌరసత్వానికి సంబంధించిన కార్డు మనకు వచ్చింది. ఆ కార్డు మన చేతిలో లేదు, కానీ వాస్తవం ఏంటంటే మనం అక్కడ సంబంధించిన వాళ్ళం. మనకి పరలోక పౌరసత్వం అనే వెంటనే జరిగిన ప్రయోజనం దానికి మనకి రక్షణ పొందడం ద్వారా. వెంటనే ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే రోమా 5:1 ప్రకారము, రోమా 5:1 ప్రకారము మనం చూస్తే ఇక మీదట మనకి దేవునితో సమాధానపరచబడ్డాము అనే విషయం అర్థమవుతుంది. రోమా 5:1 విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే మాట రాస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఇంతకుముందు సమాధానం లేదు దేవునితో. ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. సమాధానం అనేదాన్ని పొందుకున్నాం రోమా 5:1 ప్రకారం. ఇంకా రోమా 5:2 ప్రకారం కూడా ఈ 2 వచ్చిన ప్రకారం చూస్తే ఇప్పుడు దేవుని దగ్గరికి మనకి ప్రవేశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. అంటే దేవుని దగ్గరికి మనకు అవకాశం, ఇంతకుముందు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఈ కృపయందు ప్రవేశం గలవారమై అనే మాట ఉంది రోమా 5:2లో. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అనే మాట ఉంది కదా. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి దేవుని దగ్గరికి ప్రవేశం ఉన్నది. ప్రవేశం ప్రభు రక్షణ మనం పొందుకోక ముందు అది లేదు, కానీ ఇప్పుడు మనం కలుగున్నాము. తర్వాత ఇంకా రోమా 8:1 ప్రకారము, 8:1 ప్రకారము ఇక మీద మనకి ఎవరైనా క్రీస్తు చేసుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఏ శిక్షా విధి అంటే ఇది నరక శిక్ష అనమాట. ఇక మీద మనం నరకానికి వెళ్తామనే శిక్ష లేదు, నరక శిక్ష లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నాం. ఇదే మాట మనకు జరిగినటువంటి ప్రయోజనం. తర్వాత రోమా 8వ అధ్యాయంలో 14, 15 ఈ 15 వచనం ప్రకారం, ఈ వచనాల ప్రకారం కూడా మనం చూస్తే మనం దేవుని చేత క్రీస్తు అంటే దేవునిలోనికి మనం ఇప్పుడు దేవుని యొక్క కుమారులు అంటే ఎట్లా దత్తపుత్రాత్మలు దత్త తీసుకునబడినటువంటి ప్రజలంగా అంటే దత్తత తీసుకునబడినటువంటి కుమారులకు పిల్లలుగా ఉన్నామన్నమాట. దత్తత దేవుని చేత దత్తత తీసుకునబడ్డాం. ఆలోచన అవకాశం దేవునికి సంబంధించిన వాళ్ళకి కాదు, కానీ ఇప్పుడు రక్షణ పొందిన వెంటనే ఇప్పుడు దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడంట. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకోండి. ఒక పెద్ద ధనవంతుడు ఉంటే ఒక రోడ్డు మీద ఒక అనామకుడిని, ఏ ఆధారం లేని, ఒక తల్లిదండ్రులు లేని పనికి అసలు అతనికి అసలు ఏమీ లేవు, అలాంటి వ్యక్తిని దత్తత తీసుకున్నాడు అనుకోండి. దత్తత తీసుకున్నప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఆ దత్తత తీసుకున్నందుకు ఆ దత్తత చేసుకునబడిన వ్యక్తికి ఏదైతే దత్తత అంటే ఎవరినైతే దత్తత తీసుకున్నాడో ఆ వ్యక్తికి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆ లాభాల ఈ ఆస్తిలో కానివ్వండి, ఇతరుకున్నటువంటి పెద్ద అతనుకున్న కుటుంబ పరిస్థితులన్నింటిలో కూడా అవతల తీసుకోబడిన ఎవరైతే దత్తతగా తీసుకురాబడ్డారో
వాళ్ళకి కూడా అన్ని లాభాలు కలుగుతాయి. అలాగే మనకు కూడా దేవునిలోనికి దత్తత తీసుకోబడ్డాము, ఇప్పుడు దేవుని చేతే దత్తత తీసుకోబడ్డాం కాబట్టి దేవుని దగ్గర ఉండే లాభాలన్నీ కూడా మనకి కలిగి ఉన్నామన్నమాట. ఇంకా మరికొన్ని లాభాలు ఉన్నాయి, నేను ఇవి గురిపేసి మరికొన్ని రాస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ యొక్క విశ్వాసమైన సత్యస్థానం గురించి మనం అనేక పాఠాలు చెప్పుకోవచ్చు. కానీ ఇవి ప్రాథమిక సత్యాలుగా, పునాది సత్యాలుగా కొన్ని క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఇంకా మనకి ఏమనుందంటే యోహాను 1:12 ప్రకారం ఈ లాభాలను చూస్తే, యోహాను మనందరికీ తెలుసుకోవచ్చు, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుని పిల్లలుగా చేస్తాను అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని యొక్క పిల్లలు, దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలము అంటే దేవుడికి ఏదైనా తక్కువ చేస్తాడా? తక్కువ చేయడు. రాకుమారుడికి ఏమైనా తక్కువ ఉంటుందా? రాకుమారుడికి ఏమీ తక్కువ కాదు. అలాగే మనం దేవుని పిల్లలు, దేవుని పిల్లలము అని అనిపించుకోవడానికి ఇప్పుడు చాలా గొప్ప భాగ్యం ఇది నిజంగా చెప్పాలంటే. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన అంగీకరించిన వారు ఖచ్చితంగా మనం దేవుని యొక్క పిల్లలు. ఆ విషయం కూడా మనం ఆ ప్రయోజనాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రోమా 8వ అధ్యాయంలోనే 14-15 వచనాల ప్రకారం, తర్వాత ఎఫెసీ 1:13 ప్రకారం, రోమా 8:14-15, తర్వాత ఎఫెసీ 1:13 ఈ వచనాలను బట్టి చూస్తే మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం అంటే దీని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క స్టాంపు మన హృదయాల మీద ఉంది. పరిశుద్ధాత్మ మనం ముద్రించుకున్నాడు. కారణం ఏంటంటే ఈ ప్రాపర్టీ అంటే మనము ఇప్పుడు దేవునికి సంబంధించిన వాళ్ళము అనేటువంటి సూచన అన్నమాట. రాజుగారి యొక్క స్టాంప్ గుర్తు ఒక దాని మీద ఉంది అంటే అది రాజుగారి యొక్క ఆదేశం, లేకపోతే రాజుగారి యొక్క ప్రాపర్టీ, ఆస్తి అనే ఒక సూచన తెలియజేట్టుగా ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించుకున్నాడు. ఇప్పుడు దేవుడికి సంబంధించిన వాళ్ళము అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం దేవుడికి సంబంధించిన వాళ్ళము పరిశుద్ధాత్మ చేత ముద్రించుకున్నాం. అయితే దేవుడు దాన్ని త్రోసిపుచ్చడం మళ్ళా, లేదు నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి కాదు అని అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ స్టాంపు మన మీద వేశాడు. ఆ స్టాంప్ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది. అంతేగాని ఈ లోపల స్టాంప్ ముద్రలాగా ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎవరో వేసిన స్టాంపులు కానీ నీళ్లు పోస్తే తుడిచిపోయినట్లుగా పోయేది కాదు. ఆ ముద్ర ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇంకా చెప్పాలంటే రోమా 8:35 ప్రకారము మనం దేవుని యొక్క దేవుని చేత ప్రేమించబడ్డాం. రోమా 8 ప్రకారము దేవుని చేత ప్రేమించబడ్డాం. మన లోపల చెప్పాలంటే దేవుడు ప్రేమించడానికి మనం అర్హులం కాదు. కానీ మనం పాపమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమేంటో మనకు చూపించాడు. అంటే ఇప్పుడు మనం దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారు అన్నమాట. దేవుని చేత ప్రేమించబడ్డాం. తర్వాత రోమా 8:17 ప్రకారం కూడా మనం ఇంకా ఎవరమై ఉన్నామని చూస్తే 8:17 ఏమనుందంటే వచనంలో, రోమా 8:17లో మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో సంపడిన క్రీస్తుతోటి వారసులు. ఇక్కడ వారసులము అనేటువంటి మాట కూడా ఉందన్నమాట. మనము వారసులము అనే మాట కూడా ఉందాం. క్రీస్తుతో కూడా వారసులము. వారసులం అయ్యామంటే వారసత్వాన్ని బట్టి స్వాస్థ్యం కూడా మనకు వస్తుంది కదా. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్రీస్తుతో వారసులు. ఇంకా ఏంటి మనకు జరిగినటువంటి లాభాలు ఏంటి అంటే ఇంకా అనేకమైన ఉన్నాయి. రోమా 4:6-8 వరకు, 6 నుండి 8 దాకా చూస్తే ఆ వచనాల్లో మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు యొక్క నీతి అనేటువంటి దాన్ని మనకు ఆపాదించాడు. క్రీస్తు యొక్క నీతిని మనకు ఇచ్చాడు. క్రీస్తు మన పాపము, ఆ పాపాన్ని దాన్ని తీసివేసి క్రీస్తు నీతిమంతుడు, క్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదించాడు. అంటే మనకిచ్చాడు. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క నీతిని కలిగిన వాడు. అందుకని ఇప్పుడు మనల్ని
పరిశుద్ధుడు అని మనల్ని పరిశుద్ధులు అని ఆయన ఆ విధంగా చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే క్రీస్తు యొక్క నీతిని మనకి ఇచ్చాడు కాబట్టి ఇదన్నమాట. తర్వాత ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలని ఫిలిప్పీ 4:19 ప్రకారము, ఫిలిప్పీ 4:19 ప్రకారం అక్కడ పౌలు గారు ఏమన్నారంటే, దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం దేవుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన ప్రతి అవసరము తీర్చబడను, ప్రతి అవసరం తీర్చబడను. ఎందుకని ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు, తన కుమారుడికి ప్రతి అవసరం, తన బిడ్డలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో చూసుకుంటాడు, అవసరాలు తీరుస్తాడు. అలాగే ఇప్పుడు ఆయన మన పరలోక తండ్రి, మనం ఆయన కుమారులము, ఆయన బిడ్డలము కాబట్టి మన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. ఇది కూడా మనకి గొప్ప ప్రయోజనం అన్నమాట. తర్వాత ఇంకొక మాట ఏమనుందంటే 1 పేతురు 2:9 ప్రకారం, 1 పేతురు 2:9 ప్రకారము అక్కడ మన గురించి కొన్ని టైటిల్స్ రాసి చెప్పినప్పుడు మనం విశ్వాసులైన రాజులైన యాజక సమూహాన్ని కూడా అక్కడ ఏమన్నా 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాక్షరలను ప్రచురణ చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాటలు రాసున్నాయి ఈ వచనాలు. అంటే ఇప్పుడు మనకి యాజకులం అనే మాట కూడా వాడబడింది. విశ్వాసమైన మనం యాజకులం అంటే విశ్వాస యాజకత్వాన్ని కలిగి ఉన్నాం. విశ్వాస యాజకత్వం. యాజకుడు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండి ప్రజలకు కార్యాలు చేసినట్లుగా ఇప్పుడు మనము దేవుని దగ్గర ఉండటానికి, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనలను ఆయన యాజకుడిగా, విశ్వాసమైన మనలను యాజకులుగా చేశాడనమాట. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం ఎవరు అంటే ఈ వచనాల ప్రకారము దేవుని యొక్క నీతి వెలుగులోనికి, అంటే వెలుగు యొక్క రాజ్యంలోనికి పిలువబడ్డాము అనే విషయం అర్థమవుతుంది అన్నమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో మనకి ఇంకా అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. విశ్వాస యొక్క ప్రయోజనాలు అంటే ఈ యొక్క సత్యస్థానాన్ని బట్టి, ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు అనుకోండి, అనేక లాభాలు ఉంటాయి ఆ కంపెనీని బట్టి వచ్చి. ఉదాహరణకు ఒక ఆర్మీలో జాయిన్ అయినటువంటి పెద్ద ఆర్మీలో ఉన్న సైనికులు ఉన్నారనుకోండి, ఆర్మీలో ఉన్న సైనికులకి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క జాబ్ హోదాని బట్టి కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. కొందరికైతే ఆర్మీలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు ఇస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది, క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ కార్డు ప్రకారము కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వడానికి. కొందరికైతే సంస్థ ఫ్రీగా ఉండే పొజిషన్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళ హోదాని బట్టి. అలాగే దేవునిలోనికి వచ్చిన మనకి క్రీస్తులో అనేకమైన లాభాలు ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అయితే ఇప్పుడు మరి ఇవన్నీ చెప్పుకున్నాం. క్రీస్తులో నాకు ఇన్ని లాభాలు ఉన్నాయి, నేను ఇలాగ ఉన్నాను, ఈ హోదాలో ఉన్నాను, ఇప్పుడు క్రీస్తునందు నేను ఒక స్థానాన్ని కలిగి ఉన్నాను అని ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇవన్నీ తెలుసుకున్న మనము ఎలా జీవించాలి? ఇప్పుడు నా అనుభవపూర్వకంగా అంటే రక్షణ పొందిన వెంటనే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఇక పరలోక వారసత్వాన్ని కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మ మనం ముద్రించాడని చెప్పుకున్నాం, క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చాడని చెప్పుకున్నాం, ఇంకా అనేక లాభాలు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ప్రస్తుతం మనం జీవించే జీవితం ఈ భూమి మీద నా అనుభవంలో ఏ విధంగా జీవించాలి, నా ఆనందమైన జీవితాన్ని ఎలాగా జీవించాలి? అనుదిన జీవితాన్ని ఎలా జీవించాలి, ఇది ప్రశ్న. దాని గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి, కొన్ని మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అని చెప్పుకున్నాము. ఆ దేవుని ప్రేమలో భద్రతా భావాన్ని కలిగి ఉండాలి. దేవుని ప్రేమ యందు భద్రత కలిగి ఉండాలి, భద్రతా భావం. ఎప్పుడైతే ఈ భావం కలిగి ఉంటామో మనకు భయపడం, వరి అవ్వం, చింతించం. ఏంటి, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమలో నేను ఉన్నాను, ఆ ప్రేమను బట్టి నన్ను చూసుకుంటాడు. ఇప్పుడు నిన్ను బాగా ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు అంటే నీ అవసరాలను తీర్చుకోవడానికి నేను చూసుకోవడానికి ఉంటాడు. అలాగే
దేవుడి ప్రేమలో నువ్వు ఆ భద్రతా భావాన్ని కలిగి ఉన్నావు. అవును కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నేను షూర్, అంటే నేను భద్రంగా ఉన్నాను, నమ్మకం ఉంది, భయపడాల్సిన పని లేదు, ఒక గట్టి నమ్మకం కలిగి ఉంటాను. అది తర్వాత మనం తెలుసుకున్న ఈ విశ్వాసం యొక్క సత్యస్థానం, అంటే నీ సత్యస్థానం తెలుసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలంటే దేవుని పిల్లల వలె జీవించాలి. దేవుని ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గురువు ఉన్నాడు అనుకోండి, ఆ గురువు గారు మంచిగా అందరికీ పాఠాలు బోధించి మంచి నీతి వాక్యాలు చెప్పి ఎంతోమంది ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటూ ఎంతోమందిని బాగుపరిచిన అతను. అయితే వాళ్ళ కుమారుడు వచ్చి రోడ్డు మీద తిరుగుతూ రౌడీజం చేస్తూ పాడైపోతూ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? వీళ్ళ తండ్రి గారు చూస్తే చాలా మంచోడు, కానీ అలాంటి తండ్రి కడుపున ఈయనేంటి ఇలా పెరుగు పుట్టాడు, ఇలా జరుగుతుంది అని బాధపడతారు కదా. ఎందుకంటే తండ్రికున్న మంచి అలవాట్లు తను జీవించట్లా, మంచి అలవాట్లు. అరే మంచికి గుణం ఉన్న తండ్రి కానీ కుమారుడు చూస్తే ఇలా అయిపోయాడు అని పొందకుంటారు. అలాగే ఇక్కడ ఈ మాటకి నేను ఎందుకు చెప్తాను అంటే దేవుని పిల్లల వలె జీవించాలని చెప్పాను. ఇప్పుడు దేవుని పిల్లల వలె జీవించాలని ఎందుకు చెప్పాము? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు క్షమించేవాడు, మనలను ఒక స్థానంలోనికి తీసుకువెళ్ళాడు. అసలు మనం పాపులము, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళ శత్రువులు, అలాంటి వాళ్ళని దేవునితో సమాధానపరచుకొని క్రీస్తులో మనం పెట్టుకున్నాడు. మనకంటూ ఒక హోదాన్ని, సత్యస్థానాన్ని, మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. సత్యకి నిజంగా ఇలాంటి దేవుని ప్రేమలో ఉన్న మనం కూడా, దేవుని చేత ప్రేమ పొందుతున్న మనం కూడా ఆ దేవుని మన తండ్రి అని చూపించేటట్లుగానే మనం జీవించాలి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకెలా జీవించాలి అంటే కృతజ్ఞతాభావంతో, తర్వాత ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ జీవించాలి. కృతజ్ఞతాభావంతో జీవించాలి. కృతజ్ఞతాభావంతో ఎందుకు జీవించాలంటే నిజమే, మరి చెప్పాలంటే మాటలు చాలు. పాపలు రక్షించాడు, కాపాడాడు, నరక శిక్షను తప్పించాడు, పరలోకానికి వెళ్తాం, ప్రతి విధమైన ఆశీర్వాదాలతో మనం ఆశీర్వదించాడని చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ హృదయానికి ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, మన కొరకు ప్రార్థన చేసే పాస్టర్లను ఇచ్చాడు. చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన కృతజ్ఞతాభావంతో జీవించకపోతే అది పాపం అవుతుంది. ఇంకా ఎలా జీవించాలంటే దేవుని ఆరాధిస్తూ జీవించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు అర్హుడు. మరి ఇప్పుడు పాపమైన మనల్ని రక్షించాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు, ఆయన గుణలక్షణాలన్నీ కూడా నీతికరమైనటువంటివి. అందుని బట్టి ఆయన ఆరాధన పొందడానికి అర్హుడు కాబట్టి మనం ఆయన్ని ఖచ్చితంగా ఆరాధించాలి. ఇంకా ఏం చేయాలి అంటే ప్రత్యేకంగా చివరి పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దేవునికి సేవ చేసే వాళ్ళగా జీవించాలి. దేవునికి సేవ చేస్తూ జీవించాలి. దీని అర్థం ఏంటి? ఇక నువ్వు ఏ ఉద్యోగం చేసుకోకూడదు, కుటుంబాన్ని పట్టించుకోకూడదు, కేవలం ఒక మందిరంలో ఒక బైబిల్ తీసుకుని మందిరంలో వాక్యం చెప్తూ ఉండాలని దీని అర్థం. సేవ చేస్తూ జీవించాలంటే దీని అర్థం ఏంటంటే మన అనుదిన జీవితంలో, అందుకని నేను పైన చెప్పాను, మన అనుదిన జీవితాన్ని ఎలా జీవించాలి. మన అనుదిన జీవితంలో దేవుని కొరకు ఉద్దేశాలు కలిగి జీవించాలి. అంటే లోకపరమైనటువంటి విధానం కాదు, లోకం పాటించే పద్ధతులు కాదు, లోకం చెప్పే మాటలు కాదు, లేకపోతే నా శరీరం నన్ను ప్రేరేపించినట్లుగా కాకుండా దేవుడు తన వాక్యంలో మనకి ఏం చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ దేవుడి ప్రేమను చూపిస్తూ జీవించడం, దేవునికి సేవ చేయటం, దేవుని కొరకు నిలబడటం అన్నమాట. దేవుని సువార్తను కూడా మనం ఉద్యోగ స్థలంలో కూడా చెప్పవచ్చు. ఎక్కడైతే మనం పరిచయిస్తున్నామో అక్కడ కొలీగ్స్ కూడా యేసు ప్రభువుని గొప్పతనాన్ని మన మాటల్లో చూపించవచ్చు, మన క్రియల్లో చూపించవచ్చు, మన యొక్క ధోరణి అక్కడ వాళ్ళకి కనపరుస్తాం, ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా. దేవునికి సేవ చేయటం అంటే అనేక రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. కానీ దేవునికి అల్టిమేట్గా మనం జీవించే జీవితం దేవుని సేవిస్తున్నాము, నేను చేసేది దేవుని కొరకు అనే ఆలోచనతో జీవించాలి. ఆ విధంగా మనం దేవుని ఉద్దేశాల కొరకు, అంటే దీని అర్థం ఏంటంటే దేవునికి సేవ చేయడం అంటే మరొక మాటలు చెప్పాలంటే దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు. దీని అర్థం ఏంటి? దేవునికి ఏది పద్ధతో, దేవుని విధానం ఏదో దాని కొరకే జీవించడం అన్నమాట. దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ కూడా తను నేర్చుకున్న దేవుని వాక్యానుసారంగా జీవించాడు. అది ఆ విధంగా జీవిస్తాడు, దేవుని ఉద్దేశాల కొరకు జీవిస్తాడు. తను రాజు దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, తన ఉద్యోగాలు తను చేస్తూనే
దేవుని ఉద్దేశాన్ని విస్మరించలేదు, దేవుని యొక్క విలువలను ఆయన తొక్కిపడేయలేదు, కానీ ఆ ఉద్దేశాలు ప్రథమంగా పెట్టుకొని జీవించారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కాబట్టి విశ్వాస యొక్క సత్యస్థానాన్ని మనం అర్థం చేసుకొని ఈ విధంగా మన నిజమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నిజంగా మన చేత మహింపరచబడతాడు అని మనం దేవుడికి ఇవ్వగలిగిన కానుక అన్నమాట. దేవుడి వాక్యమును దీవించును గాక.